కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సుల సౌకర్యం కల్పించినప్పటి నుండి తమకు ఉపాధి కరువైందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఫీజులు కట్టుకోలేక, ఇల్లు గడుపుకోలేక ఆటోలు ఖాళీగా పెట్టుకొని ఆకలితో కడుపులు మార్చుకుంటున్నామని వాపోతున్నారు. తమకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటే అన్యాయం జరుగుతుందంటున్నారు. ఏం చేయాలో తెలియక ఆటోలు తగలబెట్టుకొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పటికైనా తమ ఆవేదన అర్థం చేసుకుని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని, లేకపోతే ఆటో యూనియన్ మొత్తం ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రము మహిళలకు ఫ్రీ బస్సులను పెట్టిన దగ్గర నుంచి ఆటో వాళ్ళకి ఉపాధి లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. మా భార్య పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అదే కాకుండా ఇంకా చెప్పుకోవాలంటే మా బాధలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఏ ప్రభుత్వం కూడా, ఇప్పుడు గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకా మహిళలకి ఫ్రీ బస్సులు పెట్టి మాకు జీవనోపాధి లేకుండా చేశారు. అందువల్ల మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము. అదే కాకుండా మాకు ఒక్కరోజు కూడా కనీసం ఒక 200-300 కూడా మాకు గిట్టుబాటు కావడం లేదు. ఇక్కడ గిరాకీ లేక మేము ఖాళీ ఆటోలను మాత్రం పెట్టుకొని ఇక్కడ ఖాళీగా కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలకి చదివించుకోలేని పరిస్థితులు కూడా మాకు ఏర్పడడం వల్ల మేము ఆటోలను తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మాకు అని కూడా ఇక్కడ ఆటో వాళ్ళందరూ కూడా, ఆటో డ్రైవర్లు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, అసలు ఎలా ఉంది మీకు జీవనోపాధి? జీవనోపాధి ఏముంది మేడం, అసలు మాకు గిరకనే లేదు. ఇది మహాలక్ష్మి అంటారు కదా, లేడీస్కు ఫ్రీ పెట్టినాక మాకైతే ఇక అసలు 100-200 కూడా తీసుకోలేవు కదా. అది ఉంది, మాకు చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఫైనాన్స్ కట్టాలి, ఇది కట్టాలి. ఇక మేము ఎప్పటి నుంచో ఉన్నాం, వేరే పనులలో కూడా చేసేటట్లేముగా. ఏజ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. ఈ ప్రభుత్వం అని ఏమైనా చేస్తారంటే ఈయన ఇంకింత చేసిండు. మాకు ఆటో వాళ్ళకి చూసేది లేదు. ఇప్పటి నుంచి అంతకుముందు మెట్రో వచ్చింది, మెట్రో పోయింది, క్యాబులు వచ్చినాయి, క్యాబులు పోయినాయి. మళ్ళీ కూడా మేము ఇళ్ళనే తల్లాడుకుంటున్నాం. వేరే పని చేయలేము కదా, దీనిలోనే తల్లాడుతున్నాం. ఇది ఒకటి మళ్ళీ ఈ ఫ్రీ అని చెప్పి మాకు చాలా ఈ ప్రభుత్వం వచ్చి ఇంక ఇబ్బందులు పెడుతుంది మాకు. ఇప్పుడు ఈ బస్సు పెట్టింది కాక మళ్ళీ అది పెట్టిండు అనుకో, ఎక్కడో మాకు ఆటో డ్రైవర్లో మాకు చాలా ఏకమై గ్యాస్ నూనెలో పెట్రోల్ ఏదో తెచ్చుకొని పోసుకోవాలి, ఏదైనా మందు తెచ్చుకొని పోసుకొని రావాలి. పిల్లలను ఆగం చేసుకోవాలి. మేము నిన్న నుంచే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఎల్బీనగర్లో కూడా స్టార్ట్ అయిపోయింది పురుషులకు ప్రత్యేక బస్సు అనేది. మరి అందుకనే అడుగుతున్నాము, మరి ఏమంటారు? అదే మేడం, అన్ని బంద్ చేస్తేనే అయితే ఏదన్నా. ఇప్పుడు లేడీస్ అంటే లేడీస్ ఎక్కుతారు ఆటోలో. ఇప్పుడు మినిమం బల్కం పెట్టుకెళ్ళాలి. 50-60 అడుగుతాం, ఎక్కుతారు, తీసుకొని వెళ్తాము. ఇప్పుడు అది ఇట్లా పోయిందంటే మేము ఇంకేడా బతకాలి మేడం మేము. ఇప్పుడు మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఫ్రీ బస్సులు లేవు కదా, ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చినాయి. మరి లేదన్నా 500-600 చేసుకొని వెళ్ళాం మేడం మేము. మళ్ళీ కిరాయి కట్టాలి, ఆటో కిరాయి 350 రూపాయలు. మళ్ళీ మా ఇంటి రెంట్ కట్టుకోవాలి, అవన్నీ ఉంటాయి కదా మేడం. పిల్లల చదువులు అవన్నీ ఉంటాయి. ఏడు నుంచి తీసుకోవాలి మేము, ఎవరిని అడగాలి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం నాశనం చేసేసింది మమ్మల్ని, ఆటో వాళ్ళకి. సార్ మీరు చెప్పండి సార్, నిన్న గురువారం రోజు నైటు ప్రగతి భవన్ ముందు ఆటో డ్రైవరు ఆటోని తగలబెట్టుకున్న సిచ్యువేషన్లు